Hello all, welcome to AS Homey Finds and Styles. సో ఈరోజు వచ్చేసి నేను మీకు స్టీల్ కడాయి చూపిద్దాం అనుకుంటున్నానండి. సో చాలామంది ఏం పర్చేస్ చేయాలి అండ్ 3 లేయర్కి వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ రీల్. ఇవి వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నానండి, హైదరాబాద్ ఆటోమేట్లో. సో పర్వాలేదు, కొంచెం కింద ఇట్లా మనకి థిక్ లేయర్ వస్తుంది అనమాట. సో వీ కెన్ ఏబుల్ టు కుక్, బట్ ఎక్కువ హై ఫ్లేమ్ అయితే పెట్టి చేయకూడదు. నేనే ఇంకా ట్రై చేయలేదు, చేశాక మళ్ళీ రివ్యూ ఇస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో క్వాలిటీ పరంగా అయితే నాకు పర్వాలేదు అనిపించిందండి, అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. మామూలు ప్రైస్ వచ్చేసి 1060 ఉంది. నేను వెళ్ళిన రోజు ఆఫర్లో ఉంది. సో నాకు 50% వరకు, నాట్ 50, ఇక్కడ టేక్ లైక్ 40% వరకు డిస్కౌంట్ వచ్చిందండి దీని మీద. సో అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్ నేను అక్కడే తీసుకున్నాను. కొంచెం ఇలా మనం పెట్టి కుక్ చేయడానికి, అంటే మనకి నాన్ స్టిక్ టైప్లో వాళ్ళు ఇవ్వట్లేదు. సో వీ జస్ట్ నీడ్ టు పర్చేస్, ఇలా మూతలు కొనుక్కోవాలి సపరేట్గా. అండ్ నేను వచ్చేసి 3 సైజెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ సైజ్, అంటే మనం ఏమన్నా కొంచెం తక్కువ కర్రీస్ అవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. సో అందుకని సీజర్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇది ఇంకొంచెం చిన్న సైజ్, మనం మన పులిహోరకి వాటికి అలా కర్రీ చేయడానికి అట్లా, అందుకని ఈ సైజ్ తీసుకున్నాను. సో ఇవి 3 పర్చేస్ చేశాను. ఇవి యూజ్ చేసిన తర్వాత రివ్యూ మీకు ఇస్తాను ఎలా ఉంది. ఇవి కొనొచ్చా కొనకూడదో నాకు తెలీదు. కొంతమంది పర్వాలేదు బాగానే యూజ్ అవుతాయి అంటున్నారు, కొంతమంది మాడతాయేమో అంటున్నారు. సో నేను ఇది కుక్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు తీసుకొని వచ్చాం కాబట్టి మీకు చూపిద్దామనేసి ఇవి ఓపెన్ చేశాను అన్నమాట, కడాయిస్ అన్ని. అండ్ ఇంకా నేను కొన్ని తీసుకున్నాను, ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది. చిన్న చిన్న స్పూన్స్, మనము పికిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా, ఆ బౌల్స్లోకి అలా పెట్టి, అంటే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అంటున్నారు. అండ్ గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి కొంచెం భయం అనమాట, కావాలన్నా పడితే పగిలిపోతే మనకి ఒక పెద్ద పని. సో అందుకని స్టీలే యూజ్ చేస్తున్నాం మేము ప్రజెంట్. వాటికి చిన్న చిన్న స్పూన్స్ మనము ఇవి యూజ్ చేసుకుంటూ మూత పెట్టేయచ్చు, ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇవి తీసుకున్నాము. చాలా ఉన్నాయి, ఇవి అన్నీ ఓపెన్ చేసేసాను ఆల్రెడీ. సో ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ ఇవి మీకు తెలిసే ఉంటుంది కదా, జస్ట్ మనము సాల్ట్ పెప్పర్ పౌడర్ ఏమన్నా వేసినప్పుడు ఇవి జస్ట్ మనం మూత అంతా తీయకుండా జస్ట్ ఇలా తిప్పేసి ఇలా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇంకొకటి అలాంటిది. సో ఇక్కడ మనకి 3 ఇచ్చారు, 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్. అంటే ఒకటి ఏమో బిగ్ ఉంది, ఇంకొకటి చిన్న చిన్నవి, అండ్ దెన్ హియర్ ఇది ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కొన్ని ఓపెన్ చేసేసాను. బట్ పర్వాలేదు, యా మీరు ఇవి పర్చేస్ చేయొచ్చు. కాకపోతే అది మనం యూజ్ చేసేటప్పుడు కర్రీస్లోకి వాటికి అయితే ఇది యూజ్ చేయొద్దు. జస్ట్ మనం రైస్ అన్నం తినేటప్పుడు ఏమన్నా తగ్గింది అలా వేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే యూ కెన్ యూజ్ ఇట్ బెటర్. ఎందుకంటే మనకి ఇలా అనగానే వెంటనే పడట్లేదు. సో అది ఒకటి వీటి గురించి. ఇది ఇంకా ట్రై చేయలేదు ఇలాంటివి, చూస్తాను ఓపెన్ చేశాక ట్రై చేసి చెప్తాను. థ్యాంక్ యూ. సో వన్స్ యూజ్ చేసిన తర్వాత ఈ కడాయిస్ రివ్యూస్ ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.